ఇంతకుముందు క్లాస్లో మనం టార్క్ వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే యాంగులర్ మొమెంటం. మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో ఒక బాడీ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో పోతున్నప్పుడు లీనియర్ మొమెంటం గురించి డిస్కస్ చేసాం. లీనియర్ మొమెంటం అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఈ రొటేటరీ మోషన్లో కూడా యాంగులర్ మొమెంటం అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ట్రాన్స్లేటరీ మోషన్లో మనకి లీనియర్ మొమెంటం ఎలానో దీంట్లో కూడా మనకి యాంగులర్ మొమెంటం సిమిలారిటీ ఉంటుంది. ఏంటి యాంగులర్ మొమెంటం అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ మూమెంట్ ఆఫ్ మొమెంటం. Moment of momentum about a fixed point. About a fixed point. దీన్ని ఏమంటారంటే మనకి యాంగులర్ మొమెంటం అంటారు. ద మూమెంట్ ఆఫ్ మొమెంటం అబౌట్ a fixed point. That is called యాంగులర్ momentum. Moment of momentum. సో యాంగులర్ మొమెంటాన్ని మనం ఇక్కడ ఎల్తో ఇండికేట్ చేస్తాం. దీని వెక్టర్ ఫార్ములా చెప్పాలి అంటే ఎల్ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్. ఆర్ బార్ అనేది పొజిషన్ వెక్టర్, పీ బార్ అనేది మొమెంటం వెక్టర్. సో ఇప్పుడు మనం దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్ us కన్సిడర్ a particle of mass m is moving with velocity v along this direction. So this direction is line of motion. This particle is located at r bar from the origin. This is the position vector, r bar vector. Now extend this r bar in forward direction. The angle between this r bar and v bar is theta. Now draw the perpendicular line to the line of motion. Draw the perpendicular line to the line of motion from the fixed point, from the origin. From the origin. If this angle becomes theta, this angle also becomes theta. Okay now? Right. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్లో ఇది ఎంత అవుతుంది? ఇది మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బికమ్స్ ఆర్ సైన్ థీటా. ఎందుకంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్గా. సో ఇక్కడ మనకి ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ బార్ క్రాస్ ఎంబీ బార్. సో క్రాస్ పట్టు మనం విడదీసామనుకోండి ఆర్ ఎంబీ సైన్ థీటా. ఇక్కడ మనకి ఎల్ బార్ ఈక్వల్ టు ఇక్కడ మనకి చూడండి ఎం ఇంటూ వి ఆర్ సైన్ థీటా. ఈ ఆర్ సైన్ థీటా టర్మ్ ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ మూమెంట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎల్ బార్ ఈక్వల్ టు ఎంబీ ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఆర్ సైన్ థీటా. అంటే దేని ఎక్కడెక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? అది ఫిక్స్డ్ పాయింట్ నుంచి లైన్ ఆఫ్ మోషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇది మనకి యాంగులర్ మొమెంటం కనుక్కోవాలి అంటే. రైట్. సో ఇప్పుడు ఈ థీటా అనేది ఎవరి మధ్య యాంగిల్? ఈ థీటా అనేది ఎవరి మధ్య యాంగిల్ అంటే ఈ ఆర్ బార్కి తర్వాత లైన్ ఆఫ్ మోషన్ అయితే వెలాసిటీ వెక్టర్ వాటి మధ్య యాంగిల్ ఇది. కాబట్టి ద మూమెంట్ ఆఫ్ మొమెంటం అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్
దాన్ని ఏమంటారంటే మనకి యాంగులర్ మొమెంటం అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ మొమెంటం. మరి ఇప్పుడు దీని డైరెక్షన్ ఏం చెప్పండి. యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్ కూడా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. అంటే మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఒక స్పానర్ని పెట్టండి. ఈ స్పానర్ని పెట్టిన తర్వాత సెకండ్ వెక్టార్ ఇటువైపు ఉంది, వెలాసిటీ వెక్టార్ ఇటువైపు ఉంది, ఇటువైపు ఉంది, ఇట్లా. సో కాబట్టి చెప్పండి, తిప్పినప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్. అలా ఉంది, అది అవుట్వర్డ్ డైరెక్షన్. యాంగులర్ మొమెంటం ఈజ్ అవుట్వర్డ్. ఓకేనా? అంటే ఈ యాంగులర్ మొమెంటం అనేది ఏంటంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ రెఫరెన్స్ పాయింట్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ రెఫరెన్స్ పాయింట్. మనం ఏ పాయింట్ని రెఫర్ చేసుకుంటున్నాము అనే దాని మీద మనకి ఈ యాంగులర్ మొమెంటం అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో అది L బార్ ఈక్వల్ టు MV ఆర్ పర్పెండిక్యులర్. మనం ఇంకా దీన్ని కొంచెం క్యాలిక్యులేషన్ చేద్దాం. యాంగులర్ మొమెంటం డిపెండ్స్ అపాన్ రెఫరెన్స్ పాయింట్ అన్నాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ XY ప్లేన్లో ఒక పార్టికల్ ఉంది, M మాస్ పార్టికల్. ఇది ఎలా పోతుంది V వెలాసిటీతో. సో ఇది ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకి R బార్ పొజిషన్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఈజ్ O. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వర్ ఎట్ పాయింట్ O దగ్గర అబ్జర్వర్ ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ద పార్టికల్ ఆఫ్ మాస్ M టర్న్స్ సర్టన్ యాంగిల్. అంటే వాడికి ఎలా అనిపిస్తుంటే ఈ పార్టికల్ అనేది సర్టన్ యాంగిల్ టర్న్ అయితే అనిపిస్తుంది. యాజ్ పార్టికల్ మూవ్స్ ఫార్వర్డ్, పార్టికల్ M అపియర్ టు టర్న్ ఫర్ అబ్జర్వర్. ఏది ఇక్కడ నుంచి చూసినప్పుడు పార్టికల్ ఏదో ముందుకు పోతూ ఉన్నప్పుడు ఈ కొండ అబ్జర్వర్ O దగ్గర ఉండే అబ్జర్వర్కి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పార్టికల్ అనేది కొంత యాంగిల్ టర్న్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో దిస్ టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లీనియర్ మొమెంటం. సో వెన్ అబ్జర్వర్ ఈజ్ అట్ O, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. అబ్జర్వర్ అనేవాడు మనకి ఇక్కడ ఉన్నాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ O దగ్గర ఉన్నాడు. O దగ్గర ఉన్నప్పుడు ఈ సీ ద ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ M. ఇది O దగ్గర ఉన్నప్పుడు. అదే when the observer is at O dash, when the observer is at O dash, he sees only rectilinear motion of a particle, and this person does not see rotatory motion. This person does not see rotatory motion. సో ఇది మనకి అంటే దాని అర్థం ఏంటి? యాంగులర్ మొమెంటం డిపెండ్స్ అపాన్ యాంగులర్ మొమెంటం డిపెండ్స్ అపాన్ రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు ఇదే అబ్జర్వర్ O దగ్గర ఉన్నప్పుడు ఈ సీస్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్ ఆఫ్ ద పార్టికల్ M. But when the same observer is at O dash, he sees only rectilinear motion of the particle. సో మొత్తం మీద యాంగులర్ మొమెంటం అంటే మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ పర్పెండిక్యులర్. మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కొన్ని ఇప్పుడు మన ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఆర్ని రిజాల్వ్ చేసాం. అంటే ఆర్ సైన్ థీటా ఎలా వచ్చిందో మనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే మూమెంటాన్ని కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. మూమెంటాన్ని రిజాల్వ్ చేసి కూడా మనం ఫార్ములాలో సపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, దిస్ ఈజ్ ఏ పార్టికల్ P.
which is moving along this line with momentum p bar, and this is r bar. Then here this momentum, okay, is resolved to two components. This is p cos phi and this is p sin phi. p sin phi. ఇప్పుడు మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి సైన్ ఫై. ఆర్పి సైన్ ఫై అంటే ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎల్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ పి పర్పెండిక్యులర్. ఓకేనా, పి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అంటే పి, ఇప్పుడు మనం మూమెంట్ అని రిజాల్వ్ చేసాంగా, పి సైన్ ఫై పి కాస్ ఫైగా, కాబట్టి పి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఎల్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ పి పర్పెండిక్యులర్. సో అలాంగ్ ద మనకి పీ కాస్ ఫై వల్ల మనకి పీ కాస్ ఫై ఆర్ రెండు కూడా మనకి ప్యారల్ ఉన్నాయి కాబట్టి యాంగులర్ మూమెంట్ అనేది మనకి క్రియేట్ కాదు. సో ఎల్ బార్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఆర్ ఇంటూ పి పర్పెండిక్యులర్. ఓకేనా. సో కాబట్టి when the body is in rectilinear motion, when the body is in rectilinear motion, the formula to find out angular momentum is L is equal formula into mvr sin theta. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే mv ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లేకపోతే ఎల్ బార్ ఈక్వల్ టు వెక్టర్ ఫార్ములా ఏంటి, ఆర్ బార్ క్రాస్ పీ బార్, అది. సో దీని యూనిట్స్ ఏంటంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా. అయితే ఆర్ బార్ వెక్టార్ అనేది మూమెంటం వెక్టార్కి ప్యారల్గా ఉందనుకోండి, అప్పుడు సైన్ ఫై జీరో, ఎల్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఆర్ బార్కి తర్వాత పీ బార్కి మధ్య యాంగిల్ 90 ఉందనుకోండి, అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి మ్యాక్సిమం అవుతుంది. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్ సైన్ థీటా అనుకున్నాం. ఇక్కడ థీటా అంటే ఎవరెవరికి మధ్య యాంగిల్, ఇది ఈ మూమెంటం వెక్టార్కి తర్వాత ఆర్ బార్కి మధ్య యాంగిల్. సో వెన్ థీటా ఈజ్ 0 అంటే ద బాడీ ఈజ్ మూవింగ్ along R, then what happens, L bar equal to 0. When theta is equal to 90, then L bar is equal to R into P. ఇది మ్యాక్సిమం, ఇదేంటంటే మినిమం, యాంగులర్ మూమెంట్ అనేది మినిమం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హావ్ టు రిమెంబర్ ఈజ్ when the body is in rectilinear motion, what is the formula to find out the angular momentum? L is equal to mvr sin theta అంటే ఆర్ని రిజాల్వ్ చేస్తాం. ఇది ఫస్ట్ కేస్ ఇది. సో ఇప్పుడు మనం హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రిజిడ్ బాడీ అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఒక రిజిడ్ బాడీ అనేది ఇక్కడ ఎక్స్ అనే ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ రొటేట్ అవుతుంది అనుకుందాం, విత్ వాట్ వెలాసిటీ, ఒమేగా యాంగులర్ వెలాసిటీ. దీంట్లో మనకి యాక్సిస్ నుంచి m1 అనే పార్టికల్ యొక్క వెలాసిటీ ఎంత అంటే v1, అది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే r1 డిస్టెన్స్లో ఉంది. సో వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ దిస్
m1 అంటే మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో L1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే m1 v1 r1, m1 v1 r1. అయితే అన్ని పార్టికల్స్ కూడా సేమ్ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, బట్ లీనియర్ వెలాసిటీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఏది ఒక బాడీ అనేది రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు. మరి అదేవిధంగా ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి r2 డిస్టెన్స్లో m2 అనే ఒక పార్టికల్ తీసుకుందాం. దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే v2. సో ఆ పార్టికల్ యొక్క యాంగులర్ మొమెంటం L2, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే m2 v2 r2. ఈ విధంగా మరి రిజిడ్ బాడీ అంటే 2 పార్టికల్సే ఉండవు, n పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి nth పార్టికల్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే mn ఇంటూ vn ఇంటూ rn. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద m1. చెప్పాక యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్ తెలియాలి అంటే మీరు ఏం చేయాలి, ఆర్ బార్ వైపు ఈ చేతిని ఇలా ఉంచాలి. ఈ v1ని ఇటు చెప్పాలి, v1 అంటే ఏటైతే దాని యొక్క మోషన్ అటే చెప్పాలి. మీ తమ్ము ఎలా ఉంది, అవుట్వర్డ్ ఉందా లేదా, కాబట్టి ఇది మనకి అవుట్వర్డ్ డైరెక్షన్. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మనకి చూపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇది కూడా నీకు ఏమవుతుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా మనకి అవుట్వర్డ్. ఓకేనా. ఇప్పుడు ఈ అన్ని పార్టికల్స్ యొక్క యాంగులర్ మొమెంటాన్ని వెక్టోరియల్గా యాడ్ చేద్దాం. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయిగా, కాబట్టి మనం ఏమవుతుందంటే L net యాంగులర్ మొమెంటం ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు L1 బార్ ప్లస్ L2 బార్ ప్లస్ సో ఆన్ Ln బార్. సో ఇప్పుడు మనకి L1 బార్ అంటే ఎంతమ్మా, m1 v1 r1 ప్లస్ m2 v2 r2 ప్లస్ సో ఆన్ mn vn rn. ఇది మనకి L net అంటే. సో L net ఈజ్ ఈక్వల్ టు, మీ అందరికీ తెలుసు ఏంటంటే లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ r⍵. సో కాబట్టి ఇక్కడ మనకి m1 ఇంటూ v1 అంటే r1 ఇంటూ ఒమేగా ఇంటూ r1. చూడండి, రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు అన్ని పార్టికల్స్కి కూడా సేమ్ యాంగులర్ వెలాసిటీ, సేమ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, సేమ్ మనకి యాంగులర్ వెలాసిటీ, సేమ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ సంబంధించిన అన్ని సమస్యలు సేమ్ ఉంటాయి మొత్తం. సో కాబట్టి m1 r1 ఒమేగా ఇంటూ r1 ప్లస్ m2 ఇంటూ ఇక్కడ v2 అంటే ఏం రాసుకోవచ్చు, r2 ఇంటూ ఒమేగా, ఆల్రెడీ ఇక్కడ r2 ఉంది, ప్లస్ సో ఆన్ మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ mn vn అంటే rn ఇంటూ ఒమేగా ఇంటూ rn, రైట్. సో ఇప్పుడు టోటల్ యాంగులర్ మొమెంటం, నెట్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు m1 r1 స్క్వేర్ ఒమేగా ప్లస్ m2 r2 స్క్వేర్ ఒమేగా ప్లస్ సో ఆన్ mn rn స్క్వేర్ ఇంటూ ఒమేగా. ఓకేనా. సో మనకి m1 r1 స్క్వేర్ అంటే ఏంటి, m1 r1 స్క్వేర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ i1 ప్లస్ i2 ప్లస్ i3 ఇట్లా. సో L net ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి ఇక్కడ చూడండి, m1 r1 స్క్వేర్ ఒమేగా ప్లస్ m2 r2 స్క్వేర్ ఒమేగా అంటే నీకు i1 ఒమేగా ప్లస్ i2 ఒమేగా ప్లస్ సో ఆన్ in ఇంటూ ఒమేగా. సో ఇప్పుడు మనకి కామన్ చేద్దాం. ఏం కామన్ చేస్తే ఇక్కడ రాద్దాం ఏంటి ఇక్కడ. సో L ఈజ్ ఈక్వల్ టు అంటే L net ఈజ్ ఈక్వల్ టు మనం ఒమేగా కామన్ చేసామనుకోండి i1 ప్లస్ i2 ప్లస్ సో ఆన్ in అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఆల్ పార్టికల్స్.
moment of inertia of all particles in the rigid body. సో కాబట్టి L net is equal to ఒమేగా ఇంటూ దీని L అనుకుందాం. సారీ, దీన్ని ఏమనుకుంటే I1 ప్లస్ I2 ప్లస్ IN ఆల్ పార్టికల్స్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కలిపితే మనకి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ వస్తుంది. కాబట్టి L net is equal to I ఇంటూ ఒమేగా. ఇది మనకి ఒక రిజిడ్ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం క్యాలిక్యులేషన్ చేయటం. సో ఇక్కడ ఈ L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా ఇదేంటంటే ఓన్లీ మనం సిమెట్రికల్ బాడీస్కే మనం అది సూటబుల్. అది సిమెట్రికల్ బాడీస్కే వేయాలి ఇక్కడ ఈ ఫార్ములా. ఇప్పుడు కొన్ని బాడీస్ ఉన్నాయి, కొన్ని బాడీస్ యొక్క యాంగులర్ మొమెంటం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది, రాడ్ ఓకేనా. రాడ్ యొక్క మనకి యాంగులర్ మొమెంటం కనుక్కుందాం. దిస్ రాడ్ ఈజ్ రొటేట్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా. సో ఇప్పుడు ఈ రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ అదే యాంగులర్ మొమెంటం కనుక్కోవాలి. సో ఎల్ బార్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పాక నేను ఐసీఎం ఇంటూ ఒమేగా. ఐసీఎం ఇంటూ ఒమేగా అంటే ఎల్ బార్ ఈక్వల్ టు తెలుసుగా మీకు ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ యాక్సిస్ పాసింగ్ త్రూ సిఎం ml²/12 ఇంటూ ఒమేగా. ఇది రాడ్ది అయితే ఇది రాడ్. మరి అదేవిధంగా వేసుకొని సిమెట్రిక్ బాడీ తీసుకుందాం, డిస్క్ తీసుకుందాం. డిస్క్. సో ఇక డిస్క్లో మనకి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా డిస్క్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. దెన్ యాంగులర్ మొమెంటం ఆఫ్ డిస్క్ ఎల్ బార్ ఈక్వల్ టు ఐసీఎం ఇంటూ ఒమేగా. ఐసీఎం ఇంటూ ఒమేగా. ఐసీఎం అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఎంత అవుతుంది? ml²/2 ఇంటూ ఒమేగా. ఓకేనా. ఇది మరి అదేవిధంగా ఇక్కడ మనం ఒక డిస్క్ ఉంది, ఇక్కడ ఇది ఒక డిస్క్ ఇది. సో ఈ డిస్క్కి చిన్న ఇక్కడ ఏంటంటే హోల్ ఈజ్ మేడ్ ఇన్ ద డిస్క్. చిన్న హోల్ మేడ్ చేశాడు. ఫైండ్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ హోల్. ఫైండ్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ హోల్. మనం దీని నుంచి అనుకోవాలి ఇక్కడ. సో ఇది ఎల్ యాక్సిస్. we want to find out the moment of inertia of a disk about an axis passing through hole. ఇప్పుడు మనకి తెలుసు ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ డిస్క్ అంటే అబౌట్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఐ యాక్సిస్ ఇంటూ ఒమేగా. ఓకేనా. సో ఐ యాక్సిస్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ దిస్ యాక్సిస్ అబౌట్ యాక్సిస్ పాసింగ్ త్రూ హోల్. పారలాక్సిస్ స్థిరం పడాలి. ఏంటి పారలాక్సిస్ స్థిరం అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ వీటి మధ్య డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత అంటే మనకి ఇది ఇచ్చింది ఇక్కడ 6 అనుకుందాం. కాబట్టి mr². ఆ డిస్టెన్స్ 6 ఇచ్చాడు. సో ఇదంతా అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ mr²/2 ప్లస్ mr². సో కాబట్టి ఐ యాక్సిస్ వచ్చింది మనకి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ హోల్ ఎంత అవుతుందంటే 3/2 mr². ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ పెడదాం? మనం ఎల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 3/2 mr² ఇంటూ ఒమేగా. 3/2 mr² ఇంటూ ఒమేగా. ఇది మనకి ఆన్సర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ యాక్సిస్ పాసింగ్ త్రూ హోల్. ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఇంకా నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే యాంగులర్ మొమెంటమ్
యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్. దాంట్లో సాలిడ్ కోన్ తీసుకుందాం. సాలిడ్ కోన్. సో ఇది మనకి సాలిడ్ కోన్. ఇది సాలిడ్ కోన్. సాలిడ్ కోన్. దీని హైట్ ఎంత అంటే ఇది ఎల్. సో దీని మాస్ ఎంత అంటే ఎం, దాని రేడియస్ ఎంత అంటే ఆర్. ఇప్పుడు మనకి యాంగులర్ మొమెంటం అబౌట్ యాక్సిస్ అంటే ఫార్ములా చెప్పాగా, ఎల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ యాక్సిస్. ఆ యాక్సిస్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ పోవచ్చు, ఇంకా వేరే పాయింట్ నుంచి పోవచ్చు, ఇంటూ ఒమేగా. ఐ యాక్సిస్ అంటే ఏంటి? సాలిడ్ కోన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంతా 3/10 mr² ఇంటూ ఒమేగా. 3/10 mr² ఇంటూ ఒమేగా. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే 3/10 mr² ఇంటూ ఒమేగా. మరి అదేవిధంగా సాలిడ్ సిలిండర్ తీసుకుందాం. సాలిడ్ సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్. దీని లెంత్ ఎంత అంటే మొత్తం ఇదంతా అంత లెంత్ ఎల్ లెంత్, ఆర్ రేడియస్, ఎం మాస్ ఉన్న సాలిడ్ సిలిండర్ యాంగులర్ మొమెంటం కనుక్కోవాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ICM ఇంటూ ఒమేగా. ఇప్పుడు సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. ఏంటిది? mr²/4 ప్లస్ ml²/12 ఇంటూ ఒమేగా. ఇది సాలిడ్ సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్. mr²/4 ప్లస్ ml²/12. మరి ఇవన్నీ సిమెట్రిక్ బాడీస్ ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ ఇంకోటి స్క్వేర్ కనుక్కోవాలి. స్క్వేర్ అబౌట్ డయాగోనల్. ఇది అబౌట్ డయాగోనల్ ఆఫ్ లెంత్ ఎంత అంటే సైడ్ లెంత్ ఏ. మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఐ యాక్సిస్. ఎల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ యాక్సిస్ ఇంటూ ఒమేగా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ అంటే యాక్సిస్ వెళ్ళిపోతుంది డయాగోనల్గా, డైరెక్ట్ ఫార్మ్ అవుతుంది ml²/12 ఇంటూ ఒమేగా. ml²/12 ఇంటూ ఒమేగా. దాంట్లో మన ఫార్ములా ఉందిగా అది. సో ఇప్పుడు మనకి ప్లేన్ మోషన్లో ఉంది. సో ప్లేన్ మోషన్లో ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాగా. ఏంటి చెప్పుకుంది మనం? అది ఇందాక మనం చెప్పుకున్నాగా. ఏదంటే MVR ప్లస్ ఏమవుతుంది I ఇంటూ ఒమేగా. ఒక బాడీ అనేది ప్లేన్ మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఒక బాడీ, ఇది ఒమేగా యాంగులర్ వెలాసిటీ రొటేట్ అవుతుంది. ఇది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది, రొటేటరీ మోషన్లో ఉంది. ఇది VCM. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ దిస్ బాడీ అబౌట్ పాయింట్ P అన్నాడు. అబౌట్ పాయింట్ P, ఈ పాయింట్ నుంచి కనుక్కోవాలి. కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ మాస్ యాజ్ ఎ ట్రాన్స్లేటరీ మోషన్. దీని యొక్క స్పీడ్ ఎంత అంటే VCM ప్లస్ ఇది రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్, అంటే ఇది రోలింగ్ మోషన్. వీ వాంట్ టు ఫైండ్ అవుట్ హియర్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ద యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే యాంగులర్ మొమెంటం LP ఈజ్ ఈక్వల్ టు, సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేద్దాం ఈ పాయింట్కి రెఫరెన్స్గా. ఎంత అవుతుంది? ఇది R అంటే MVR, ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ I ఒమేగా. ఇది ఫార్ములా, ప్లస్ ఆర్ మైనస్ I ఒమేగా. మనకి ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం అంటే యాంగులర్ మొమెంటం ఇన్వర్డ్ అంటే ప్లస్ అనుకుందాం, మైనస్ ఎప్పుడు అనుకుందాం అంటే యాంగులర్ మొమెంటం అవుట్వర్డ్ అంటే మైనస్ అనుకుందాం.
ఓకేనా. సో అది ఇప్పుడు మనకి చెప్పండి, ఇది ఈ ఎంబీఆర్ ఉందిగా, ఇన్వర్డా అవుట్వర్డా. ఇన్వర్డా అవుట్వర్డ్ అంటే ఆర్ బార్ క్రాస్ వి, ఫస్ట్ వెక్టర్ ఆర్గా వి, కాబట్టి ఏమవుతుంది ఇన్వర్డ్, కాబట్టి యాంగులర్ మొమెంటం ఇన్వర్డ్. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఒమేగా ఉంది, ఇలా ఉంది కానీ ఇది క్లాక్ వైజ్లో తిరుగుతుందిగా, క్లాక్ వైజ్లో తిరుగుతుంది కాబట్టి ఇది కూడా ఇన్వర్డే. సో కాబట్టి మనకి ఎల్పి ఈజ్ ఈక్వల్ టు ఎంబీఆర్ ఇంటూ ద పేపర్ ప్లస్ ఐ ఒమేగా ఇంటూ ద పేపర్. ఇన్వర్డ్ యాంగులర్ మొమెంటం మనం పాజిటివ్గా తీసుకుందాం. ఓకేనా. ఇదేంటిది డిస్క్, ఇది ఏంటిది డిస్క్, ఇది మరి డిస్క్ కాబట్టి ఎల్పిజీ కూడా నీకు ఏమవుతుందంటే ఎంబీఆర్, ఓకేనా, ప్లస్ ఐ అంటే నీకు ఏమైనా రాసుకోవచ్చు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ about an axis passing through center and perpendicular to plane, m r square by 2 into omega. ఓకే. మరి ఇప్పుడు మనం v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని రాసుకోవచ్చుగా. v ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. సో m ఇంటూ v అంటే ఆర్ ఒమేగా ఇంటూ ఆర్ ప్లస్ mr స్క్వేర్ బై 2 ఇంటూ ఒమేగా. సో ఎల్పి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎంఆర్ స్క్వేర్ ఒమేగా ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై 2 ఒమేగా. అంతే ఇక్కడ మూమెంట్ ఆఫ్ అదే యాంగులర్ మొమెంటం అబౌట్ పాయింట్ పి 3/2 ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. ఇది 3/2 ఇది కంబైన్డ్ మోషన్లో ఉన్నప్పుడు. కంబైన్డ్ మోషన్ అంటే ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్, ఇట్ హ్యాస్ అ రొటేటరీ మోషన్, రోలింగ్ మోషన్లో ఉన్నప్పుడు. మరి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకేంటంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది డిస్క్, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతుంది. డిస్క్ ఈజ్ రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ మూవింగ్ ఇన్ ఫార్వర్డ్. సో అప్పుడు మనం we want to find out యాంగులర్ మొమెంటం అబౌట్ ఆరిజిన్, కనుక్కోవాలి. యాంగులర్ మొమెంటం అబౌట్ ఆరిజిన్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ ఆరిజిన్ కనుక్కోవాలి. అంటే నీకేంటి ఇక్కడ ఎంబీ ఇంటూ ఆర్ఏగా, అంటే ఆర్ బార్ క్రాస్ వి బార్గా, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే ఇదేంటిది ఇన్వర్డ్. ఓకేనా. ఇన్వర్డ్ యాంగులర్ మొమెంటం, ఇది ఇన్వర్డ్ యాంగులర్ మొమెంటం అంటే ఎంబీఆర్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎం ఇంటూ వి, ఇదేగా ఇన్వర్డేగా. సో ఇది పాజిటివ్. మరి డిస్క్ రొటేట్ కావటం వల్ల వచ్చే యాంగులర్ మొమెంటం చూడండి, ఇగో డిస్క్ ఇలా రొటేట్ అవుతుంది, అప్వర్డ్. ఇది అంటే అవుట్ ఆఫ్ ద పేపర్ అంటే మనం ఏమనుకుందాం, యాంగులర్ మొమెంటం నెగిటివ్ అనుకుంటాం. సో కాబట్టి ఎంబీఆర్ మైనస్ ఐ ఇంటూ ఒమేగా. ఐ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ ప్లేన్, ఎంఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఒమేగా. సో అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎం ఇంటూ వి అంటే ఆర్ ఒమేగానేగా, ఆర్ ఒమేగా ఇంటూ ఆర్ మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది, ఎంఆర్ స్క్వేర్ ఒమేగా మైనస్ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా బై 2. సో కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎంఆర్ స్క్వేర్ ఒమేగా బై 2. ఇది ఇన్వర్డా అవుట్వర్డా, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇన్వర్డ్. మనం ఏదో ఒక సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ యాంగులర్ మొమెంటం అంటే ఇన్వర్డ్, తర్వాత నెగిటివ్ యాంగులర్ మొమెంటం అంటే అవుట్వర్డ్. ఓకేనా. సో ఇది మనకి ఒక క్వశ్చన్, ఇది అడిగాడు, జేఈలు అడిగాడు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ చూద్దాం. ఒక రింగ్ తీసుకుందాం. ఇక్కడ రింగ్, ఇప్పుడు రింగ్ ఇది, దిస్ రింగ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ వాట్ స్పీడ్ v అండ్ రేడియస్ ఆఫ్ ద రింగ్ ఈజ్ r. సో రింగ్ అనేది ఇలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతుంది.
నా అక్కడ అడిగాడు, వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద రింగ్ అబౌట్ పాయింట్ ఓ అన్నాడు. అంటే కంబైన్ మోషన్లో. అంటే మనకి ఫార్ములా తెలుసు మనకి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు, నీకేంటి ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ ఆర్ బార్ క్రాస్ వి బార్గా, అంటే ఇన్వర్డ్, ఇది ఇన్వర్డ్. సో కాబట్టి దిస్ ఈజ్ ఆర్ బార్, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో కాబట్టి ఇదంతా అవుతుందంటే ఎంబీఆర్. సో ఇది ఇన్వర్డ్ యాంగులర్ మూమెంట్ అంటే నెగిటివ్గా మైనస్. ఎందుకు మైనస్ పెట్టాం అంటే డిస్క్ అనేది, రింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు యాంగులర్ మూమెంట్ మైనస్గా, కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఒమేగా. మరి ఇందాక డిస్క్ అయితే mr²/2 రాసావు, ఏది అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ ప్లేన్. ఇప్పుడు రింగ్గా ఇది, మరి రింగ్ అయినప్పుడు ఏం రాస్తున్నాం ఇక్కడ, ఎంబీఆర్ మైనస్ ఇది mr² ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, మీకు అంత అవుతుంది ఎమ్ ఇంటూ వి అంటే ఏంటి, ఆర్ ఒమేగానేగా, ఇంటూ ఆర్ మైనస్ mr² ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్, r²గా, mr² ఇంటూ ఒమేగా మైనస్ mr² ఇంటూ ఒమేగా. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0. అది రింగ్కి డిస్క్కి తేడాది. కాబట్టి అబౌట్ పాయింట్ ఓ ద యాంగులర్ మొమెంటం ఈజ్ హౌ మచ్, వి గెట్ 0 వచ్చింది. ఓకేనా. ఇలా ఉంటాయి మనకి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఒక బాడీ అనేది రెక్లైనియర్ మోషన్లో ఉన్నప్పుడు ఆ బాడీ, ఆ పార్టికల్ యొక్క యాంగులర్ మొమెంటానికి మనం ఇందాక ఫార్ములా చూసాం, ఎల్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్. మరి అదే ఏదైనా ఒక రిజిడ్ బాడీ తీసుకుందాం. ఈ రిజిడ్ బాడీ అనేది ఒక యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. whenever the rigid body is rotate about an axis, either clockwise or anti-clockwise, with angular velocity omega, then what is the angular momentum of this rigid body? That is we are going to find out. So L bar is equal to moment of inertia of a rigid body about center of mass, ICM, into omega. L equal to I omega. We know that L is equal to I omega. So here what we write here, ICM into omega. అంటే ICM అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రిజిడ్ బాడీ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. హియర్ ICM ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. అయితే ఇక్కడ మనకి ఈ ఫార్ములా ఎప్పుడు వేయాలి, ఫిక్స్డ్ యాక్సిస్ మస్ట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఫిక్స్డ్ యాక్సిస్ మస్ట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఈ రిజిడ్ బాడీ అనేది మనకి ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నప్పుడు యాంగులర్ మొమెంటం ఏం చేయాలి మనం, యాంగులర్ మొమెంటం అంటే సో ఇలా రైట్ హ్యాండ్ తీసుకొని ఇలా క్లాక్ వైజ్లో తిప్పాలి ఇట్లా. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, ఇంటూ ద పేపర్ యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి రిజిడ్ బాడీ అనేది యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతుంది. రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. మరి యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి ఎట్లా తిప్పాలి, ఫింగర్స్ ఎట్లా పెట్టాలి, ఇట్లాంటి క్లాక్. అంటే ఇది ఏమవుతుంది మనకి అప్వర్డ్, థంబ్ ఎట్టు వచ్చింది అప్వర్డ్, అంటే అవుట్ ద పేపర్. అంటే రైట్ హ్యాండ్ మనకి రూల్ అనేది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. కర్ల్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎ బాడీ, రిజిడ్ బాడీ, దెన్ థంబ్ పాయింటింగ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సేమ్ అదే అలాంగ్ ద యాక్సిస్. అదే ఇప్పుడు రిజిడ్ బాడీ అది రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు.
మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించాలి. వెన్ ద రిజిడ్ బాడీ ఈజ్ ఇన్ రొటేటరీ మోషన్ we use this concept. Right. Next, angular momentum of a rigid body in combined motion. అంటే రోలింగ్ మోషన్లో ఉన్నప్పుడు మరి ఆ రిజిడ్ బాడీ యొక్క యాంగులర్ మొమెంటంని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో లెట్ us కన్సిడర్ this is a rigid body, and this rigid body is moving in forward direction. Okay, now in forward direction with a velocity vcm, and here this is angular velocity omega. Then the angular momentum of a rigid body, and a rigid body rotating with about an axis passing through center of mass, that is at a point O, and the center of mass is moving in forward direction. మరి అలాంటి టైంలో మనం ఏమేయాలి అంటే దీనికి రెండు మోషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? రెక్లినియర్ మోషన్ ఉంది, తర్వాత రొటేటరీ మోషన్ కూడా ఉంది. రొటేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే దీనికి ట్రాన్స్లేటరీ మోషన్ కూడా ఉంది. ఇట్ హ్యాస్ బోత్ మోషన్స్. సో ఇట్ హ్యాస్ బోత్ మోషన్స్, ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్. సో అప్పుడు యాంగులర్ మొమెంటం ఎలా వేయాలి? సో L bar equal to, due to the translatory motion we use R bar cross P bar, plus due to the rotation of the disk about the center of mass we use ICM into omega. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఇది ఫార్ములా వేయాలి. ఎప్పుడంటే కంబైన్డ్ మోషన్లో ఉన్నప్పుడు when rigid body has a combined motion, when the rigid body is in rotatory motion, అప్పుడు మనం ఈ ఫార్ములా వేయాలి. L equal to ICM into omega. అది మనకి ఫార్ములా వేయాలి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక 4 పాయింట్స్ తీసుకుంటాం. P, and this is a point Q, and this is a point R, and this is a point S. ఇప్పుడు నేను ఒక్కొక్కటి మనకి ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ కావటం కోసం ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ P, LP కనుక్కోవాలి. సో ఇది కంబైన్డ్ మోషన్లో ఉందిగా, అంటే రోలింగ్ మోషన్లో ఉంది, అదే రొటేటరీ మోషన్లో ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందిగా. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ విత్ రెస్పెక్ట్ టు P. సో విత్ రెస్పెక్ట్ టు P అంటే ఇది రేడియస్, ఇది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మూమెంట్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సేగా, MV ఇంటూ R. మరి ఈ యాంగులర్ మూమెంట్ ఇన్వర్డా అవుట్వర్డా చెప్పాగా నేను. ఎప్పుడైతే మన ఫింగర్స్ ఉన్నాయా లేదా, ఎటు తిప్పుతారు మీరు? ఎటు మూవ్ అవుతుంది? ఫార్వర్డ్ మూవ్ అవుతుందిగా, ఎటు చెప్పండి. కాబట్టి ఇంటూ ద పేపర్. సో కాబట్టి ఇది ఇంటూ ద పేపర్. అంటే ఇది ఏ మూమెంట్ అది? ఇది ఏ మూమెంట్ అది? యాంగులర్ మూమెంట్ ఏ డైరెక్షన్ ఉంది? ఇది క్లాక్ వైజ్. రైట్. ప్లస్ మరి అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ద డిస్క్ అనేది రొటేట్ అవుతుందిగా విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో కాబట్టి మళ్ళీ రైట్ హ్యాండ్ తీసుకొని ఎటు చెప్పండి. అంటే ఇది కూడా ఇంటూ ద పేపరేగా. ఎంత అవుతుంది మరి? ఇది రిజిడ్ బాడీ రొటేషన్ అవుతుంది కాబట్టి ఫార్ములా ఏమేయాలి? ఫార్ములా ఏమేయాలంటే I ఒమేగాని వేయాలి. అందులో ఇదేంటిది? ఇదేం బాడీ ఇది? ఇది డిస్క్. ఇది డిస్క్ కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ స్పెయిన్ అవుతుంది mr² by 2 ఇంటూ ఒమేగా. ఏంటిది? ఇన్వర్డ్, ఇది ఒమేగా బార్. ఓకేనా?
రైట్. ఇది పి దగ్గర మనకి యాంగులర్ మొమెంటం, పి దగ్గర. అదేవిధంగా మనం ఎల్క్యూ చూద్దాం. ఎల్క్యూ అంటే యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు క్యూ. విత్ రెస్పెక్ట్ టు క్యూ అంటే ఇప్పుడు చూడండి, ఈ క్యూ అనే లైన్, క్యూ అనే పాయింట్ అనేది అలాంగ్ ద లైన్ ఆఫ్ మోషన్, అలాంగ్ ద లైన్ ఆఫ్ మోషన్. సో మనకి పాయింట్ నుంచి లైన్ ఆఫ్ మోషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది ఇక్కడ. కాబట్టి డ్యూ టు ద లినియర్ మోషన్ ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటం 0 అవుతుంది. అట్ ద సేమ్ టైం ద డిస్క్ రొటేట్ అవుతుంది అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో మనకి ఏమవుతుందంటే ICM ఇంటూ ఒమేగా mr²/2 ఇంటూ ఒమేగా బార్. అది కూడా నీకు ఏమవుతుందంటే ఇంటూ ద పేపర్, మరి అదేవిధంగా LR యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ R. మీరు చూడండి, R అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఇది R అంటే రేడియస్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాంగులర్ మొమెంటాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనం స్పానర్ పెట్టండి. ఇక్కడ ఇటు వెలాసిటీ ఎటు ఉంది, ఈ డైరెక్షన్ ఉందిగా, కాబట్టి ఇటు తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. కాబట్టి దీని యొక్క డైరెక్షన్ ఎటుంటుంది? అవుట్వర్డ్. తర్వాత ఇది మనకి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి MVR ఇది అవుట్వర్డ్ డైరెక్షన్ ప్లస్ mr²/2 ఇంటూ ఒమేగా బార్. అది ఎప్పుడు కూడా ఇన్వర్డే, ఎందుకంటే నీకు డిస్క్ అనేది ఎలా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యేది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్. అంటే అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. అది వేస్తాం మనం. మరి అదేవిధంగా LS అంటే యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ S. చూడండి, S అనే పాయింట్ అలాంగ్ ద లైన్ ఆఫ్ మోషన్. కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల యాంగులర్ మొమెంటం 0, ఎందుకంటే దెర్ ఇస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ప్లస్ ఇంకోటి ఏంటి, మనకి ఇది రొటేటరీ మోషన్ వల్ల దానికి వచ్చే యాంగులర్ మొమెంటం ఎంత అంటే mr²/2 ఇంటూ ఒమేగా బార్. అది కూడా నీకు ఏంటంటే ఇంటూ. ఇది మనకి అర్థం కావటం కోసం చెప్పాను నేను. సో కాబట్టి యాంగులర్ మొమెంటం ఇన్ ఏ కంబైన్డ్ మోషన్ మనం నేర్చుకున్నాం. కంబైన్డ్ మోషన్ అంటే ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల క్రియేట్ అయ్యే యాంగులర్ మొమెంటం, తర్వాత రొటేటరీ మోషన్ వల్ల వచ్చే యాంగులర్ మొమెంటం, రెండు రాసాం అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ బాడీ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి? L = ICM ఇంటూ ఒమేగా. మరి ఇందాక కేసులో మనం పేపర్ వెనక్కి తిప్పితే ఓన్లీ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉన్నప్పుడు మనకి యాంగులర్ మొమెంటానికి ఫార్ములా అంటే L = R × P. అదే దాన్ని MVR sin θ అంటారు. అంటే మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే యాంగులర్ మొమెంటం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ పాయింట్ అన్నమాట. ఏ పాయింట్ నుంచి నువ్వు యాంగులర్ మొమెంటాన్ని క్యాలిక్యులేట్ చేస్తావు అనే దాని మీద ఇది మనకి డిపెండ్ అవుతుంది. ఓకేనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారలేదనుకోండి, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారలేదంటే యాంగులర్ మొమెంటం అనేది మారదు, డస్ నాట్ చేంజ్. సో నెక్స్ట్ మనం యాంగులర్ మొమెంటం మీద ఈ JEE 2010లో అడిగిన ప్రాబ్లం చేద్దాం. కొంచెం ఇది ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉన్న ప్రాబ్లం, ఇది కొంచెం కష్టమైన ప్రాబ్లం. ఇది అంటే కాన్సెప్ట్ ఈజీయే, కాకపోతే క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే ఇలాంటి మోడల్స్ మనం ఇప్పుడు చేసాము, కానీ ఇది డిఫరెంట్ మోడల్. ఇది ఏ స్మాల్ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ θ విత్ x axis with initial velocity v0 in xy plane as shown in figure. So at a time t less than v0 sin θ by g, the angular momentum of the particle is. అయితే ఇదివరకు ఏంటంటే ఇదే మోడల్ చేసాం మనం ప్రాబ్లమ్స్, కాకపోతే ఏంటంటే అక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర అడిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే పార్టికల్ అనేది మ్యాక్సిమం హైట్ దగ్గర పోలా. చూడండి, t less than v0 sin θ by g అంటే
టైమ్ ఆఫ్ ఎసెంట్ కన్నా తక్కువ టైంలో పార్టికల్ మధ్యలో ఎక్కడో ఉంటుంది మ్యాక్సిమం హైట్ పోకుండా. అప్పుడు యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ కనుక్కోమంటున్నాడు. యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఆర్జిన్ కనుక్కోవాలి. అంటే యాంగులర్ మూమెంట్ అంటే ఆర్ బార్ క్రాస్ పీ బారేగా అది. అదే మ్యాక్సిమం హైట్ దగ్గర కనుక్కోమంటే టక్కనే చేయొచ్చు మనం. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ తర్వాత దాని మాస్తో మల్టిప్లై చేసి మ్యాక్సిమం హైట్తో మల్టిప్లై చేస్తే మనకి ఇందాక ఈజీగా వచ్చేసింది. కనుక ఇది కొంచెం కష్టమైన ప్రాబ్లం, జాగ్రత్త మీరు చూడండి. ఫస్ట్ ఏ స్మాల్ పార్టికల్ ఆఫ్ మాస్ m which is projected with velocity v0 at an angle theta with the horizontal. Okay, now it reaches the ground in parabolic path. This is nothing but projectile. అయితే t less than v0 sin theta by g అన్నాడు. ఇది ట్విస్ట్ ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది పార్టికల్, మ్యాక్సిమం హైట్కి పోలే ఇంకా. అంటే నేను అనుకుంటున్నాను ఆ పాయింట్ పి అనుకుంటున్నాను, దట్ ఈస్ ఎక్స్ కామా వై అనుకుంటా. అంటే ఆ లోపల అది ట్రావెల్ చేసిన వర్టికల్ హైట్ వై, అది ట్రావెల్ చేసిన హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆఫ్టర్ టైం టీ సెకండ్స్ తర్వాత వెలాసిటీ అంత v ఈజ్ ఈక్వల్ టు vxi ప్లస్ vyj. v ఈజ్ ఈక్వల్ vxi ప్లస్ vyj వెలాసిటీ. నెక్స్ట్ మనకి v ఈజ్ ఈక్వల్ టు vx అంటే హారిజాంటల్ వెలాసిటీ. వెలాసిటీని రిజాల్వ్ చేద్దాం ప్రొజెక్టైల్లో. ఇది v కాస్ థీటా, v0 కాస్ థీటా, ఇది v0 సైన్ థీటా. హారిజాంటల్ కాంపౌండ్ వెలాసిటీ మారదు, అంతే ఉంటుంది. v0 కాస్ థీటా ఇంటూ i ప్లస్ vy వర్టికల్ డైరెక్షన్లో జస్ట్ లైక్ వర్టికల్ ప్రొజెక్ట్ బాడీలో బిహేవ్ చేస్తుంది. v ఈజ్ ఈక్వల్ u మైనస్ gt ఉందిగా, సేమ్ అదే మోడల్లో vy అంటే v0 సైన్ థీటా మైనస్ gt ఇంటూ j, gt ఇంటూ j. ఇది మనకి దాని వెలాసిటీ ఎక్కడ వర్టికల్ డైరెక్షన్లో. ఆఫ్టర్ హౌ మచ్ టైం? ఆఫ్టర్ t టైం. రైట్, పొజిషన్ వెక్టర్ రాద్దాం. ఇది పొజిషన్ వెక్టర్, ఇది ఆర్ బార్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj. సో ఆఫ్టర్ టైం t తర్వాత పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ ఈక్వల్ టు మనకి హారిజాంటల్గా ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే v0 కాస్ థీటా ఇంటూ టి ఐ ప్లస్ వర్టికల్గా ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే మనకు తెలుసుగా యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఉందిగా. అంటే v0 సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఇంటూ ఇదంతా అవుతుందంటే జే. ఇది పొజిషన్ వెక్టర్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం m ఇంటూ వి బార్ క్యాలిక్యులేట్ చేద్దాం. m ఇంటూ వి బార్ ఏమవుతుంది? m ఇంటూ వి బార్ అంటే మొమెంటం వెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ పీ బార్ అనమాట. అంటే ఎంత అవుతుందంటే m v0 కాస్ థీటా ఇంటూ ఐ ప్లస్ m ఇంటూ v0 సైన్ థీటా మైనస్ జీటీ ఇంటూ జే. సో ఇప్పుడు యాంగులర్ మొమెంటం కనుక్కోవాలిగా. మళ్ళీ యాంగులర్ మొమెంటం కనుక్కోవాలంటే కాన్సెప్ట్ అదే. ఏంటది? ఎల్ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్. ఇప్పుడు దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేయాలి మనం. ఆర్ బార్ని పీ బార్ని మనం ఏం చేయాలంటే క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. సో ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఐ, తర్వాత ఇది జే, తర్వాత కే. ఆర్ బార్ క్రాస్ పీ బార్ కాబట్టి ఈ వెక్టర్ ఐ కోషంట్ అంతా v0 కాస్ థీటా ఇంటూ టీ. ఇది జే కోషంట్ అంత, ఇది v0 సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఇది 0. ఓకేనా, అది 0. నెక్స్ట్ మనకి పీ బార్ మొమెంటం వెక్టర్. ఐ అంటే m v0 కాస్ థీటా. ఓకేనా, రైట్. జే అంటే ఎంత అవుతుంది? ఇది m v0 సైన్ థీటా మైనస్ mgt, ఇది 0. ఇప్పుడు దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేద్దాం.
సో ఎల్ బార్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏమవుతుంది 0 - 0 మైనస్ జే ఇంటూ ఇది కూడా ఏమవుతుంది 0 - 0 ప్లస్ కే ఇంటూ అంటే కే క్యాప్ ఇంటూ కే ఇంటూ జాగ్రత్త మీద చూడండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని ఎంత అవుతుంది? ఎం v0² sin θ cos θ ఇంటూ టీ మైనస్ ఇదంత అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎం v0 cos θ ఇంటూ GT² ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఒకసారి చూడండి. v0 సరిపోయింది, ఎం సరిపోయింది, కాస్ θ సరిపోయింది, T/T² GT² రైట్. తర్వాత ఇక్కడ మైనస్ పెట్టాలి. మైనస్ ఏమవుతుంది? మైనస్ ఏమవుతుంది? ఎం v0 cos θ ఇంటూ v0 sin θ ఇంటూ టీ ఏమవుతుంది? మైనస్ ఎం v0² sin θ cos θ ఇంటూ టీ. ఓకేనా? దీన్ని మల్టిప్లై చేయండి. మైనస్ అంటే మైనస్ ఎంత అవుతుంది? ఇక్కడ మైనస్ పెట్టాంగా ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఆఫ్ GT² ఎం v0 cos θ. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి క్యాన్సల్ అవుతుందో చూద్దాం. మీరు చూడండి, ఇది ఇంటూ అయిపోయింది, బ్రాకెట్ అయిపోయింది. ఎం v0² sin θ cos θ ఇంటూ టీ, ఎం v0² sin θ cos θ ఇంటూ టీ క్యాన్సిల్. ఓకేనా? సో ఎల్ బార్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ చూడండి GT² v0 cos θ ఇంటూ ఎం, GT² v0 cos θ ఇంటూ ఎం అంటే దీంట్లో తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? మనకి మైనస్ ఆఫ్ mg v0 t² cos θ ఇంటూ కే క్యాప్. ఇది వచ్చిన ఆన్సర్. ఇక్కడ ఇది లెస్ దాన్ మ్యాక్సిమం హైట్ అనమాట. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. చూసారా మీరు ఇక్కడ? ఆప్షన్ 3 అంటే మైనస్ ఆఫ్ mg². ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ mg² కాదు, అక్కడ మైనస్ ఆఫ్ mg v0 ఇంటూ t² cos θ ఇంటూ కే. ఇది మనకి cos θ ఇంటూ కే. సో ఇప్పుడు మనం యాంగులర్ మొమెంటం టాపిక్ మీద ఇదివరకు జేఈ మెయిన్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనం క్వశ్చన్ ఏంటంటే, ఏ డిస్క్ ఆఫ్ మాస్ m and radius r is rolling with angular speed omega on a horizontal plane as shown figure. The magnitude of angular momentum of disk about origin is. సో ఇది మనకి కంబైన్డ్ మోషన్. ఇది అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్, రోలింగ్ మోషన్లో ఉంది డిస్క్. సో కాబట్టి ద యాంగులర్ మొమెంటమ్ అబౌట్ దిస్ పాయింట్ అంటే ఇందాక మనం ఆల్రెడీ బేసిక్స్లో చెప్పుకున్నాం. సో డ్యూ టు ద రెక్లినియర్ మోషన్ ఆఫ్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్, సో మొమెంటమ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంవి ఇంటూ ఆర్. ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడ్ అడిగాడు కాబట్టి డైరెక్షన్ గురించి మనకు అవసరం లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్ బార్. అయినా కూడా అది ఇన్వర్డ్ ఉంటుంది. ఈ యాంగులర్ మొమెంటం ఏమవుతుందంటే ఇన్వర్డ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ డిస్క్ అనేది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది కాబట్టి మనం రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం చూసుకుంటే ఇది కూడా ఇన్వర్డ్ ఉంటుంది. కాబట్టి ప్లస్ కలపాలి. ప్లస్ ఐ ఇంటూ ఐసిఎం ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే అబౌట్ ద ఆరిజిన్ అన్నాడు. అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇది రొటేట్ అవుతుందిగా. సో కాబట్టి ఇక్కడ ఎం ఇంటూ వి అంటే ఆర్ ఒమేగా, ఇది ఆర్ ప్లస్ ఇది mr²/2 డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే mr² ఒమేగా ప్లస్ mr²/2 ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 3/2 mr² ఒమేగా. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? లెట్ us discuss another problem, same model.
ఏంటంటే ఏ డిస్క్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v in forward direction and has an angular velocity omega clockwise direction. Find the angular momentum about a disk about a distance 3r from the center towards downward direction. అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి, సో ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, 3r డిస్టెన్స్లో ఉంది. ఈ డిస్క్ కూడా ఇది కూడా ఏంటంటే కంబైన్ మోషన్లో ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్ తర్వాత రొటేటరీ మోషన్లో ఉంది. కాబట్టి డ్యూ టు ద రెక్లినియర్ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, దీనికి నీకు L ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మూమెంట్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, mv ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంత అంటే 3r. ఓకేనా, ప్లస్ ఓకే రైట్. ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ డిస్క్ కాబట్టి mr²/2 ఒమేగా, mr²/2 ఒమేగా. సో L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ v అంటే r ఒమేగా రాసుకుందాం, r ఒమేగా ఇంటూ 3r ప్లస్ mr²/2 ఇంటూ ఒమేగా. సో L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే mr²/ఒమేగా అంటే 3mr² ఒమేగా ప్లస్ mr²/2 ఇంటూ ఒమేగా. సో L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7/2 mr² ఒమేగా. ఇది దీని యొక్క ఆన్సర్, సెకండ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ డిస్క్ ఈజ్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అండ్ ట్రాన్స్లేట్ విత్ వెలాసిటీ v. రైట్, అంటే ఇది కంబైన్డ్ మోషన్. ఇది రొటేట్ అవుతుంది, తర్వాత ట్రాన్స్లేట్ అవుతుంది. దీని వెలాసిటీ ఎంత అంటే v. ఫైండ్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ డిస్క్ అబౌట్ సెంటర్ అన్నాడు, అబౌట్ సెంటర్. రైట్, సో ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు అబౌట్ సెంటర్ అంటే ఈ సెంటర్ అనేది ద లైన్ ఆఫ్ మోషన్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది. కాబట్టి 0 ప్లస్ డిస్క్ అనేది అబౌట్ సెంటర్ రొటేట్ అవుతుంది కాబట్టి దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ ప్లేన్ mr²/2 ఇంటూ ఒమేగా. సో ఇది మనకి ఆన్సర్. L ఈజ్ ఈక్వల్ టు mr²/2 ఇంటూ ఒమేగా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ 30 degrees. ఇది JEE 2011లో అడిగాడు. 2011లో అడిగాడు. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ 30 degrees విత్ వెలాసిటీ v at the point of maximum height h. Angular momentum of this particle with respect to point of projection would be. సో ఇప్పుడు మనకి ఇలా విశ్లేషాడు, విత్ వెలాసిటీ v 30 degrees. ఇది ప్రొజెక్ట్ అన్నమాట. సో ఇది పారాబోలిక్ పాత్రలో పోయింది, గ్రౌండ్ రీచ్ అయింది. ఇది ప్రొజెక్షన్ పాయింట్, ఇది మ్యాక్సిమం హైట్. ఓకేనా, వీని మనం 2 కాంపోనెంట్స్ వడగొట్టచ్చుగా. ఏంటిది v cos θ, తర్వాత ఇదేంటంటే v sin θ. మరి మ్యాక్సిమం హైట్ దగ్గర నీకు ఒక కాంపోనెంట్ వెలాసిటీనే ఉంటుంది, v cos θ. v sin θ వెలాసిటీ ఉండదు, v sin θ వెలాసిటీ అనేది ఉండదు, ఎందుకంటే 0 అవుతుంది. అది అగైన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు పోయేది, కాబట్టి 0 అవుతుంది. సో కాబట్టి యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసుగా మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మూమెంటం అంటే దీని మాస్ ఎంత m, దీని వెలాసిటీ ఎంత v cos θ. అంటే ఎంత అవుతుంది mv cos θ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదేగా, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదేగా పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ లైన్ ఇది. సో h. సో L ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఇక్కడ mv cos 30 ఇంటూ h అంటే ఏంటి మ్యాక్సిమం హైట్గా. మ్యాక్సిమం హైట్ అంటే ఏమవుతుంది v², అది h ఈజ్ ఈక్వల్ టు u²/2gగా, u² sin² θ/2gగా, sin² θ/2g. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు mv cos 30 అంటే √3/2, ఇది v² sin² 60 అంటే 3/4, sin² 60 అంటే 3/4 అయ్యేది. ఎందుకో sin 30 అంత 1/2గా.
sin 30 1/20 1/4 అవుతుంది. రైట్, ఇది 1/4 బై ఇది ఎంత అవుతుందంటే 2g. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఎంబీ ఇక్కడ మనకి వి ఇంటూ వి స్క్వేర్ ఎంత అవుతుంది? వి ఇంటూ వి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి క్యూబ్. ఓకేనా? ఎంవి క్యూబ్ ఇంటూ √3 బై ఈ 2 కిందికి పోతుంది, 4 కిందికి పోతుంది. 2 × 4 8, 8 × 2 16g. ఓకేనా? ఇది మనకి ఆన్సర్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి క్యూబ్ ఇంటూ √3/16g. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ మూవింగ్ ఇన్ xy plane with a velocity v along the straight line AB. If the angular moment of the particle with respect to origin O is LA when it is at A and LB when it is at B, then which of the following is correct? అంటే ఇప్పుడు ఈ పార్టికల్ అనేది ఎలా మూవ్ అవుతుంది xy ప్లేన్లో విత్ వాట్ వెలాసిటీ? v వెలాసిటీ. దీని యొక్క మాస్ అంతా m. అయితే ఈ పార్టికల్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు యాంగులర్ మూమెంట్ అంతా విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంతా LA. ఈ యాంగులర్ మూమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంతా LB. ఈ అన్ని కేసుల్లో ఏ కేసు కరెక్ట్ అంటాడు? ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, యాంగులర్ మూమెంటం అంటే ఏంటి? మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది లైన్ ఆఫ్ మోషన్ ఇది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ అడుగుతుంది కాబట్టి ఈ పాయింట్ నుంచి మనకి లైన్ ఆఫ్ మోషన్కి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గీద్దాం. అది D అనుకుందాం. అది D చేంజ్ కాదుగా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి సేమేగా. అది ఏ దగ్గర ఉన్నా B దగ్గర ఉన్నా అలాంగ్ ద లైన్ ఆఫ్ మోషన్ పోతున్నప్పుడు నీకు ఆ లైన్ ఆఫ్ మోషన్కి ఫిక్స్డ్ పాయింట్కి మధ్య ఉండే ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది చేంజ్ కాదు. అంటే D కాన్స్టెంట్ కాబట్టి మనకేమవుతుంది? LA ఈజ్ ఈక్వల్ టు LB. సో కాబట్టి LA ఈజ్ ఈక్వల్ టు LB అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏంటి? నీకు ఇక్కడ డైరెక్షన్ మారదు. ఓకేనా? తర్వాత మ్యాగ్నిట్యూడ్ మారదు, బోత్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉన్నంత కాలం కూడా యాంగులర్ మూమెంట్ అనేది మారదు. కాబట్టి ఆప్షన్ అంటే LA ఈజ్ ఈక్వల్ టు LB. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg ఈజ్ మూవింగ్ అలాంగ్ ద లైన్ y is equal to x plus 2 with speed 2 meter per second. The magnitude of angular momentum of the particle about the origin. సో ఇక్కడ మనకి ఇది ఏ మోడల్లో ఉంది అంటే y is equal to mx plus c మోడల్లో ఉంది. ఇచ్చిన ఈక్వేషన్ y is equal to x plus 2. ఓకేనా? సో m ప్లస్లో 1 ఉంది స్లోప్. m is equal to tan theta that is equal to 1. Tan theta 1 అంటే theta is equal to 45 degrees. Theta is equal to 45 degrees. మరి ఈ లైన్ ఎట్లా పోతుంది? ఇది x 0 తీసుకుందాం అనుకో. x 0 తీసుకుంటే y 2 అంటే ఇక్కడ 2 రైట్. y 0 తీసుకున్నాం అనుకో, x -2 అంటే ఏంటి? x -2 అంటే ఇది లైన్ ఎట్లా పోతుంది లైన్? ఇది 2, ఇది -2 అంటే ఇట్ కట్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అట్ 2, -2. మరి ఈ లైన్ అనేది హారిజాంటల్తో చేసే యాంగిల్ అంతా 45 degrees. సో ఇప్పుడు మనం ఈ ఆరిజిన్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసాం. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఏంటి? డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్. దీన్ని మనం ON అనుకుందాం. ON ఓకేనా?
రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే sin 45 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? sin 45 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది 90 అంటే ఇక్కడ మనకి ఇదేమనుకుందాం, sin 45 ఈజ్ ఈక్వల్ టు ON డివైడెడ్ బై ఇదంతా 2నే, ఇది ఆపోజిట్ సైడ్ బై పడినేసేగా ON/2. ఓకేనా, ఇది కూడా 2నేగా. రైట్. ON పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది 2 sin 45 అంటే 2 × 1/√2 అంటే √2 అది అవుతుంది √2. ఇప్పుడు యాంగులర్ మూమెంట్ అంటే ఏంటి? ఫార్మాట్ మూమెంట్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మూమెంట్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే M అంటే ఎంత నీకు ఇక్కడ ఇచ్చాడుగా, మాస్ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చాడు? 1 kg ఇచ్చాడు. 1 kg విత్ వాట్ స్పీడ్ 2 m/s. సో కాబట్టి ఇక్కడ నీకు 1 × 2 × పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే నీకు ON దట్ ఈజ్ నథింగ్ బట్ √2. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే L ఈజ్ ఈక్వల్ టు 2√2 kg/s. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మాస్ M ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ along the line parallel to x-axis. along the line parallel to x-axis ఎలా మూవ్ అవుతుంది? away from the origin. Its angular momentum with respect to origin is D. ఓకేనా. సో ఇప్పుడు జీరోనా, రిమైన్స్ కాన్స్టెంటా, గోస్ ఆన్ ఇంక్రీజింగా, గోస్ ఆన్ డిక్రీజింగా? ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది డీనే, అది మారదు. అందులో ఇది ప్యారల్గా ఉంది కాబట్టి మారదు. కాబట్టి డి కాన్స్టెంట్. సిన్స్ ద పార్టికల్ మూవ్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, డి కాన్స్టెంట్, డి ఈజ్ కాన్స్టెంట్. సో యాంగులర్ మూమెంట్ అవుతుంది, రిమైన్స్ కాన్స్టెంట్. యాంగులర్ మూమెంట్ అంటే ఏంటి? MV ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సేగా. కాబట్టి డి కాన్స్టెంట్, ఇక్కడ V కూడా కాన్స్టెంటే. ఓకేనా, L కాన్స్టెంట్. డైరెక్షన్ ఏంటంటే చెప్పండి? R బార్ క్రాస్ V బార్గా. R బార్ క్రాస్ V బార్ ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి మీ ఆప్షన్ ఏంటి? రిమైన్స్ కాన్స్టెంట్, రిమైన్స్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అది నెక్స్ట్ ప్రాబ్లం. A particle of mass 0.2 kg is moving in a circle of radius ఎంత అన్నాడు? 1 meter with F is equal to 2/A with F is equal to how much? 2/A second inverse. Then we want to find out what? Angular momentum. Then we want to find out angular momentum. ఇది మనం కనుక్కోవాలి. సో పార్టికల్ of mass 0.2 kg is moving in a circle of radius. ఇలా మూవ్ అవుతుంది సర్కిల్లో. దీని రేడియస్ ఎంత? 1 meter. ఓకేనా, రేడియస్ అంత 1 meter. సో ఇట్స్ యాంగులర్ మూమెంట్ అంతా అంటున్నాడు. మరి మనకి ఫార్ములా ఏంటి? మరి యాంగులర్ మూమెంట్ అంటే L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే MVR. సో L ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V అంటే ఏంటంటే R ఒమేగా ఇంటూ R. సో L ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? MR స్క్వేర్ ఒమేగా. M అంటే ఎంత? 0.2. R స్క్వేర్ అంటే ఎంత? 1. ఒమేగా అంటే ఏంటి? ఒమేగా అంటే ఇది 2π, ఇది 2/π. ఒమేగా అంటే 2πF. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 2/π ఇచ్చాడు ఇంటూ 2/π. π క్యాన్సిల్. చివరికి నీకు అవుతుంది 4 × 0.2. 4 × 0.2 దట్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు 0.8 kg/s. kg/s. కాబట్టి యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి? L ఈజ్ ఈక్వల్ MVR వేస్తాం. V ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం చేస్తాం అంటే R ఒమేగా వేస్తాం. ఓకేనా, అట్లా దాన్ని బట్టి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది మన ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది JEE 2012లో అడిగాడు ఇది. ఇక్కడ ఏంటంటే
ఏ స్మాల్ mass m is attached to a massless string whose end is fixed at p, as shown figure. The mass is undergoing circular motion in xy plane with the center at O. Right. If the angular momentum calculated about O and P are denoted by L0 and LP respectively, then అక్కడ కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు, నేను అది రాయలేదు. ఇప్పుడు మనం ఆన్సర్ డైరెక్ట్ చేద్దాం. L0 అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ మాస్ అనేది ఇలా ఈ పాత్ర తిరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఓ, సర్కులర్ పాత్రలు తిరుగుతుంది అనుకుందాం. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత v, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత టాంజెన్షియల్ డైరెక్షన్లో v, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత v, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత v. ఇది మనకి ఆ సెంటర్ పాయింట్ నుంచి లైన్ ఆఫ్ మోషన్కి మధ్య డిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు మీరు చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఓ యాంగులర్ మొమెంటం చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఓ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? విత్ రెస్పెక్ట్ టు ఓ అంటే యాంగులర్ మొమెంటం నీకు ఏమవుతుందంటే ఆర్ బార్ క్రాస్ వి బార్గా, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ కూడా అంతే, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఆర్ బార్ క్రాస్ వి బార్, ఆర్ బార్ క్రాస్ వి బార్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఆర్ బార్ క్రాస్ వి బార్. ఇక ఈ పాయింట్ దగ్గర కూడా చూడండి, ఇది కూడా నీకేంటి? ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే మనం చూపించడం కొంచెం కష్టంలో కానీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఏది? ఎల్ఓ. అన్ని పాయింట్ దగ్గర, అన్ని పాయింట్ దగ్గర, ప్రతి పాయింట్ దగ్గర మనకి ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, పాయింట్ ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, ప్రతి పాయింట్ దగ్గర కూడా యాంగులర్ మూమెంట్ యొక్క డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. రైట్ హ్యాండ్ రూల్ను ఉపయోగించి మనం చెక్ చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ కూడా మారదు. మ్యాగ్నిట్యూడ్ అంటే మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఓ టు లైన్ ఆఫ్ మోషన్, అది కూడా మారదు. కాబట్టి మాడ్ ఎల్ ఆల్సో కాన్స్టెంట్, కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎక్కడ? విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఓ చెబితే. రైట్. ఇప్పుడు మనం ఈ పాయింట్ తీసుకుందాం, ఈ పాయింట్ పి అనే పాయింట్. విత్ రెస్పెక్ట్ టు పి అనే పాయింట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు పి అనే పాయింట్ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే అది మనకి ఇక్కడ బోర్డు మీద అయితే మనం ఈజీగా చూపించవచ్చు. ఇక్కడ నీకు ఏమవుతుందంటే ప్రతి పాయింట్ దగ్గర ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర డైరెక్షన్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఇది అనుకోండి, ఆర్ బార్, ఇది ఆర్ బార్ క్రాస్ వి బార్, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే ఇటు వస్తుంది. మనకి ఇక్కడ చూడండి, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే ఇటు వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర చూడండి, ఆర్ బార్ క్రాస్ వి బార్, ఆర్ బార్ క్రాస్ వి బార్ అంటే మనకి ఇటువైపు వస్తుంది. అంటే డైరెక్షన్ అనేది మనకి ఏమవుతుందంటే పాయింట్కి చేంజ్ అవుతుంది. ఎక్కడ అంటే అయితే ఒకటి మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంటే, ఎందుకంటే ఈ ఆల్ పాయింట్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ సిమెట్రికల్ డిస్టెన్స్లో ఉంటాయి. బట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ ఆఫ్ ద యాంగులర్ మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది. దేంతో చేంజ్ అవుతుంది? విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం మీకు ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ రూల్ ఉందిగా, ఇక్కడ మనం 3 డైమెన్షన్లో చూపించడం కష్టం, బోర్డు మీద అయితే చూపించచ్చు. దాని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ మనకి మీకే తెలిసిపోతుంది డైరెక్షన్ అనేది ప్రతి పాయింట్కి చేంజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్లో అక్కడ ఇచ్చాడనమాట, ఎల్పి కాన్స్టెంట్, ఎల్ నాట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, అట్లా 4 రకాల ఆప్షన్ ఇచ్చాడు. ఆ 4 రకాల ఆప్షన్లో మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఓ L0 ఈజ్ కాన్స్టెంట్ విత్ టైం. అది డైరెక్షను మారదు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మనకి మ్యాగ్నిట్యూడ్ మారదు. ఏది? ఇది తిరుగుతున్నాం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ క్యాలిక్యులేట్ చేస్తే. కానీ ఎల్పి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి, ఎల్పి ఈజ్ నాట్ కాన్స్టెంట్, డైరెక్షన్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. పి అనే పాయింట్ ఎక్కడుంది? అవుట్ సైడ్ ద సర్కిల్ ఇక్కడ ఉంది పి అనే పాయింట్. దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే
మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కనపడుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ థియరీ బిట్ ఇది. ఏ పార్టికల్ ఈజ్ మేడ్ టు మూవ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ డిక్రీజింగ్ స్పీడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో మనకి ఇది పార్టికల్. ఈ పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది విత్ ఏంటి? డిక్రీజింగ్ స్పీడ్. మరి ఈ పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. మరి యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకేమైతే చెప్పండి మీరు? పార్టికల్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి. ఇది డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే అవుట్ సైడ్ ద పేపర్. కాబట్టి నీకు డైరెక్షన్ కాన్స్టెంట్. డైరెక్షన్ ఈజ్ కాన్స్టెంట్. డైరెక్షన్ మారదు. డైరెక్షన్ అనేది కాన్స్టెంట్. బట్ ఇక్కడ నీకు ఏంటి? యాంగులర్ మొమెంటం మ్యాగ్నిట్యూడ్ అంటే ఫార్ములా ఏంటి? ఎంవిఆర్. ఇక్కడ నీకు ఆరు కూడా మారట్లా, కానీ డిక్రీజింగ్ స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? ఎల్ చేంజ్ అవుతుంది. ఎల్ అవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ ద డైరెక్షన్ ఆఫ్ ఎల్ ఈజ్ కాన్స్టెంట్. ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ ఎల్ ఈజ్ కాన్స్టెంట్. అది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ మనకి యాక్సలరేషన్ ఈజ్ ఇది అవే అన్నాడు. ఇక్కడ అవే కాదు, అది ఆల్వేస్ కాదు, అవే. ఇది అవే ఫ్రమ్ అవే. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు. తప్పది. పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్పైరల్ పాత్ తప్పు. ఇది తప్పు. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ తప్పు. కాబట్టి మీ ఆప్షన్ ఏంటి కరెక్ట్గా? ఓన్లీ ద డైరెక్షన్ ఆఫ్ ఎల్ బార్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A solid sphere of mass 20 kg rotates about an axis with an angular speed 100 radians per second. The radius of the sphere is 0.25 meters. What is the angular momentum of the sphere about its axis? అంటే ఇది about its axis అంటే సాలిడ్ స్పీడ్ ఇదేగా. I is equal formula ఏంటి? Moment of inertia of a solid sphere about diameter 2/5 mr square. 2/5 mr square. సింపుల్గా మనం ఐ కనుక్కుంటాం. ముందు కనుక్కున్న తర్వాత వాడు ఏం కనుక్కోమంటాడు? యాంగులర్ మొమెంటం కనుక్కోమంటాడు. యాంగులర్ మొమెంటం కనుక్కోమంటాడు. ఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ముందుగా ఐ ఇంటూ ఒమేగానేగా. ముందు ఐ వాల్యూ కనుక్కుందాం. 2/5 ఇంటూ ఎం వాల్యూ ఎంత? 20 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత? ఆర్ స్క్వేర్ 0.25గా అంటే 1/4 హోల్ స్క్వేర్. 0.25 మీటర్ స్క్వేర్ అంటే. సో ఇప్పుడు ఇంటూ ఒమేగా అంటే ఎంత? ఒమేగా అంటే నీకు ఇక్కడ ఇచ్చాడుగా. ఎంత ఇచ్చాడు ఒమేగా అంటే? ఇదిగో ఇది ఇచ్చాడు 100 రేడియన్స్ పర్ సెకండ్. కాబట్టి 100. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ 20 ఇంటూ 1/16 ఇంటూ 100. ఓకేనా? 5 4s. సో ఐ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఇక్కడ? ఐ కాదు ఇది, సారీ, ఇది ఎల్. ఇది యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో 8 ఇంటూ 1/16 ఇంటూ 100. 1/16 ఇంటూ 100. సో 8 1s 8 2s 250s. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 50 kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది మనకి ఆన్సర్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లెక్కలు చేసి మనం బాగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఒక్కొక్కసారి మనం అలా పొరపాటు అనటం. కాబట్టి యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50 kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ రింగ్ ఆఫ్ మాస్ 10 kg and diameter 0.4 meter is rotating about its geometrical axis at 1200 rotations per minute. Its moment of inertia and angular momentum. ఇచ్చింది రింగ్. జామెట్రిక్ యాక్సిస్ అంటే ఏందనుకున్నారు? అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. అంటే ఇది రింగ్గా, ఇది యాక్సిస్, ఇది జామెట్రిక్ యాక్సిస్. ఇది రింగ్కి దిస్ యాక్సిస్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద రింగ్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే
ఎంఆర్ స్క్వేర్. ఐ ఈజ్ ఈక్వల్ ఏంటది ఎంఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఐ కనుక్కుందాం ముందు ఫస్ట్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే 10, ఆర్ స్క్వేర్ ఎంత 0.4 ఇంటూ 0.4. సో ఐ ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ 0.4 ఎంత 4 ఇంటూ 0.4 మనకి ఎంత అవుతుంది ఇక్కడ. ఆర్ స్క్వేర్ అంటే ఇదేగా. ఆర్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకేంటంటే డయామీటర్ ఇచ్చాడు. ఇక్కడ డయామీటర్ 0.4 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 0.4 మీటర్స్ ఇచ్చాడు. రేడియస్ అంటే డయామీటర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ 0.2 మీటర్స్. సో కాబట్టి 10 ఇంటూ 0.2 ఇంటూ 0.2. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 0.4 kg ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం యాంగులర్ మొమెంటం కనుక్కోవాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగానేగా. ఐ అంటే 0.4, ఒమేగా అంటే 2πf 2πn. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. కానీ ఇక్కడ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 1200 రొటేషన్స్ పర్ మినిట్ ఇచ్చాడు. అంటే 1200 బై ఒక మినిట్కి 60 సెకండ్స్. సో కాబట్టి ఇక్కడ 0 క్యాన్సిల్ 20 టైమ్స్ పోతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది ఇక్కడ. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 2π ఇంటూ 20 అంటే ఇది 20 ఇంటూ 2π ఎంత 40π ఇంటూ 4π అంటే ఎంత అవుతుంది ఇది 16π kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది మనకు ఆన్సర్. ఓకేనా, ఇట్లా మనం ఫార్ములా వేస్తాం. సో ఇది మనకి రిజిడ్ బాడీకి అయితే ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగానే వేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం. JEE 99 అడిగాడు. ఏ డిస్క్ ఆఫ్ మాస్ m and radius r is rolling with angular speed omega on a horizontal plane as shown figure. The magnitude of angular moment of disk about the origin is. ఇందాక మనం చెప్పుకున్నాం ఇదేంటిది మనకి కంబైన్డ్ మోషన్లో ఉంది. కంబైన్డ్ మోషన్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి రోలింగ్ మోషన్లో ఉంది. ఇదేంటిది రోలింగ్ మోషన్లో ఉంది. రోలింగ్ మోషన్లో ఉంటే మనకి ఏం కనుక్కుంటాం ఇప్పుడు ఏం కనుక్కున్నాడు ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ డిస్క్ అబౌట్ ద ఆరిజిన్ అన్నాడు. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్యూ టు ద ట్రాన్స్లేటరీ మోషన్. సో కాబట్టి MV ఇంటూ ఆర్. సో ఆర్ బార్ క్రాస్ V బార్ అంటే ఇది ఏంటుంది ఎలా ఉంటుంది ఇది ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది ఇన్వర్డ్. మనకి రైట్ హ్యాండ్ రూల్ ఉందిగా, రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్. సో ప్లస్ ఈ డిస్క్ అనేది ఇలా రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఐ ఒమేగాగా అంటే ఏమవుతుంది ఇక్కడ నీకు mr²/2 ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి M ఇంటూ V అంటే ఆర్ ఒమేగా అని రాసుకోవచ్చుగా. ఆర్ ఒమేగా ఇంటూ ఆర్ ప్లస్ mr²/2 ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా నీకు ఏమైతే ఇన్వర్డే, ఇది కూడా నీకు ఇన్వర్డే. రైట్ హ్యాండ్ రూల్ ఉందిగా దాని నుంచి ఇన్వర్డ్ అంటే ఇది ఇంటూ ద పేపర్, ఇది ఇంటూ ద పేపర్ సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి యాంగులర్ మూమెంట్ వెక్టర్ కాబట్టి మనం యాడ్ చేయొచ్చు. కాబట్టి mr² ఇంటూ ఒమేగా ప్లస్ ఇక్కడ నీకు ఏమవుతుందంటే mr²/2 ఇంటూ ఒమేగా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 3/2 mr² ఇంటూ ఒమేగా. ఇది కూడా ఇన్వర్డ్ డైరెక్షన్. ఇది మనకి దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది JEE 90లో అడిగాడు. ఇది JEE జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 90లో అడిగాడు. ఇది ఏంటిది ఏ బాల్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ v at an angle 45 degrees with respect to horizontal. Find the angular moment of the ball with respect to point of projection when the ball is at maximum height. ఇందాక ఇదే మోడల్ మనం 30 degrees చేసాం. మరి చూడండి ఇప్పుడు. సో ఇది ఒక బాల్, ఇది సో ఇది ఒక బాల్. ఇది ఈ బాల్ని V అనే వెలాసిటీతోనే ఎట్ అన్ యాంగిల్ 45 degrees ప్రొజెక్ట్ చేశాడు. పారాబోలా పాత్రలో పోయింది. అది. సో అది పారాబోలిక్ పాత్రలో పోయింది.
మరి ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇక్కడ ఫైండ్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద బాల్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద బాల్ ఈజ్ అట్ మ్యాక్సిమం హైట్. ఇది మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు యాంగులర్ మూమెంట్ కనుక్కోమంటాడు. దీనికి ఓన్లీ ఇక్కడ ఒక స్పీడే ఉంటుంది మ్యాక్సిమం హైట్ దగ్గర, దట్ ఈస్ v cos 45. సో కాబట్టి యాంగులర్ మూమెంటం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగులర్ మూమెంటం ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, మూమెంటం అంటే mv cos 45 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత h. సో కాబట్టి mv cos 45 అంటే ఎంత అవుతుంది 1/√2 ఇంటూ ఇదేమవుతుంది v² sin² 45 డివైడెడ్ బై ఎంత అవుతుంది 2g. సో ఇక్కడ మనకి mv³ 1/√2 sin² 45 అంటే ఇదంతా 1/2/2g. సో ఇక్కడ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మనకి mv³ బై ఈ 2 కిందకి వస్తుంది, 2 × 2 4 అంటే 4√2g. ఇది యాంగులర్ మొమెంటం ఎల్ వాల్యూ mv³ బై 4√2g. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 masses are connected with the light rod. The rods are rotate about an axis passing through center of mass. Find the angular momentum of the rod. సో ఇప్పుడు ఇక్కడ ఒక మాస్ మనకి అటాచ్ చేశాడు, ఇక్కడ ఒక మాస్ అటాచ్ చేశాడు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే దీని యొక్క యాంగులర్ మొమెంటం, రైట్ సైడ్ యాంగులర్ మొమెంటం, ఈ మాస్ యొక్క యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్మ్ ఏంటి, మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి కొలవాలి, ఇక్కడ ఏమిచ్చాడు, అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. సో కాబట్టి mv ఇంటూ L/2 ఏ డైరెక్షన్లో ఉంటుంది, r బార్ క్రాస్ vగా, కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఓకేనా, అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మరి అదేవిధంగా L2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, L2 అంటే r బార్ క్రాస్ v బార్గా, ఇది కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా నీకు ఏమవుతుందంటే mv ఇంటూ L/2 అవుట్వర్డ్ డైరెక్షన్. సో టోటల్ యాంగులర్ మొమెంటం L ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది, వెక్టార్లుగా యాడ్ చేద్దాం, సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి L1 + L2. సో L ఈజ్ ఈక్వల్ టు అబౌట్ దిస్ యాక్సిస్ కాబట్టి నీకేమవుతుంది ఇక్కడ mv L/2 ప్లస్ mv L/2 ప్లస్ mv L/2, ఓకేనా, రైట్. సో ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే ఇప్పుడు ఇది mv L/2 ప్లస్ mv L/2 అంటే ఎంత అవుతుంది, mvl అయ్యేది mvl, ఓకేనా. సో ఇప్పుడు మనకి v అంటే m ఇంటూ v అంటే ఏంటి, లీనియర్ వెలాసిటీ. ఆ వెలాసిటీ ఈ వెలాసిటీ సేమేగా, అది సేమ్ వెలాసిటీ ఇది సేమ్ వెలాసిటీ కాబట్టి v ఈజ్ ఈక్వల్ L/2 ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చుగా, ఇంటూ L. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది L ఇంటూ L² కాబట్టి ml² ఒమేగా డివైడెడ్ బై 2. ఇది దీని యొక్క ఆన్సర్, ml² ఒమేగా డివైడెడ్ బై 2. సో ఈ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఒకసారి, JEE 2016 అడిగాడు. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్క్వేర్ ఆఫ్ a side A with uniform speed v in xy plane as shown figure. Which of the statement is false for the angular momentum L bar about the origin? సో ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్లో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనం కనుక్కోవాలి, ఓకేనా. సో ఇది మనం చేయబోయే ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్టికల్ అనేది ఏ నుంచి బీకి మూవ్ అవుతుంది అనుకుందాం. పార్టికల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది, ఏ నుంచి బీకి, అంటే ఫ్రమ్ A to B.
ఇలా పార్టికల్ ఏ నుంచి బీకి మూవ్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ లైన్ ఆఫ్ మోషన్. సో దిస్ యాంగులర్ మొమెంటమ్ when the particle is moving from A to B is equal to మనకి ఏమవుతుందంటే mv ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఇది ఈ ఆర్ని మనం రెండు భాగాలు చేద్దాం, కాంపోనెంట్స్. ఆర్ కాస్ 45, ఆర్ సైన్ 45, ఆర్ బార్ని. ఆర్ సైన్ 45 అనేది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో కాబట్టి ఆర్ సైన్ 45. మరి ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇది ఏ డైరెక్షన్? ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మైనస్, అంటే మైనస్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. కాబట్టి మైనస్ కే క్యాప్. ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ద నెగిటివ్ జెడ్ యాక్సిస్ ఇస్ కే క్యాప్, అంటే మైనస్ కే క్యాప్. అంటే ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంవి ఆర్ బై √2 ఇంటూ కే క్యాప్ when the particle is moving from A to B. సో ఇది మనకి కరెక్టే, ఇది తప్పు కాదు. ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది మనకి కరెక్ట్. ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇది కరెక్టే. ఇక నెక్స్ట్, పార్టికల్ బి నుంచి సికి పోతుంది. బి నుంచి సికి, ఇది బి టు సి ఎట్లా పోతుంది? బి నుంచి సికి, అంటే ఇది లైన్ ఆఫ్ మోషన్. ఈ లైన్ ఆఫ్ మోషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? ఇది ఆరిజిన్ నుంచి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ కాస్ 45, ఇదంతా ఏ. ఆర్ కాస్ 45 ప్లస్ ఏ, ఆర్ కాస్ 45 ప్లస్ ఏ. అంటే ఇప్పుడు మనకి బీ టు సి పోయినప్పుడు ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఎంవి ఇంటూ, ఓకేనా, ఆర్ కాస్ 45 ప్లస్ ఏ. మరి ఇది ఏ డైరెక్షన్ ఉంటుంది? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది? ఇది అప్వర్డ్. మీరు చూడండి, ఆర్ బార్ క్రాస్ బి. సో ఇప్పుడు మనకి ఇంటూ కే క్యాప్. సో ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంవి ఇంటూ ఆర్ బై √2 ప్లస్ ఏ ఇంటూ కే క్యాప్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో బీ టు సి చూడండి, ఇక్కడ బీ టు సి ఎంవి ఇంటూ ఆర్ బై √2 ప్లస్ ఏ ఇంటూ కే క్యాప్ అండ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ బీ టు సి. రైట్ ఆన్సర్ ఇది, రైట్. కాబట్టి ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం సి టు డి చెక్ చేద్దాం. సి టు డి అంటే సి దగ్గర స్టార్ట్ అయింది, డి ఇది లైన్ ఆఫ్ మోషన్. సో ఇది లైన్ ఆఫ్ మోషన్ అంటే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇదంతా అవుతుంది ఆర్ సైన్ 45, ఇది ఏ. సో ఆర్ సైన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, ఇది ఇట్లుంటుంది క్లాక్ వైజ్, అది యాంటీ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ అప్వర్డ్. సో కాబట్టి ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంవి ఇంటూ ఏమైతే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఆర్ సైన్ 45గా, ఇది ఏ. కాబట్టి ఆర్ సైన్ 45 ప్లస్ ఏ. ఇది ఏ డైరెక్షన్ ఉంది? అవుట్వర్డ్ డైరెక్షన్గా పాజిటివ్ కే క్యాప్. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎంవి ఇంటూ మనకి ఏమవుతుంది? ఆర్ బై √2 ప్లస్ ఏ ఇంటూ కే క్యాప్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆప్షన్ ఎంవి ఇంటూ ఆర్ బై √2 మైనస్ ఏ కే క్యాప్ అన్నాడు. when the particle is moving from C to D అన్నాడు. మనకి ఎంత వచ్చింది? ఎంవి ఇంటూ ఆర్ బై √2 ప్లస్ ఏ ఇంటూ కే క్యాప్ వచ్చింది. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఇది సెకండ్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్. చూద్దాం మరి ఫోర్త్ కూడా చెక్ చేద్దాం. పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ డి టు ఏ అంటే డి నుంచి ఏకి పోయినప్పుడు, డి నుంచి ఏకి, ఇది డి టు ఏ. ఇలా డి అనేది లైన్ ఆఫ్ మోషన్, ఇది ఈ లైన్ ఆఫ్ మోషన్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ కాస్ 45. మరి ఇది ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఆర్ బార్ క్రాస్ వి బార్గా ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే మైనస్. సో ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంబీఆర్ బై √2 ఇంటూ కే క్యాప్, ఓకేనా.
కాబట్టి ఇక్కడ ఇచ్చేది ఇచ్చాడు -mb/√2 k కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్. కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? సెకండ్ వన్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఇది దీని యొక్క ఆన్సర్.